హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక కారణాలతో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి. మెట్రో రైళ్ల రాకపోకలకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక కారణాలతో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్ వినిపిస్తుందా? అయితే సాంకేతిక కారణాలతో హైదరాబాద్ మెట్రో సేవలు నిలిచిపోయాయి. సో అమీర్పేట నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట మధ్యలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్ళేటటువంటి టైం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ముఖ్యంగా ఇటు నాగోల్ టు రాయదుర్గం రూట్ లో ప్రస్తుతం బ్లూ లైన్ లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. సో వాస్తవానికి ఉదయం 6:30 నుంచి కూడా మెట్రో రైళ్లన్నీ కూడా చాలా స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు గంట పాటు మెట్రో సేవలైతే పూర్తిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సిగ్నలింగ్ ఇష్యూ కావడంతో ప్రస్తుతం ఆ టెక్నికల్ సమస్యలను ఎల్ఎన్టీ అధికారులు పరిష్కరిస్తున్నారు. సో ఇంకా బ్లూ లైన్ రూట్ లోనే స్లోగా మెట్రో రైళ్లు అయితే నడుస్తున్నాయి. కాసేపట్లో సిగ్నలింగ్ సమస్యకు పరిష్కారం అవుతుందంటూ ప్రస్తుతం అయితే మెట్రో అధికారులు చెప్తున్నారు. సో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేటటువంటి టైం కావడంతో ప్రయాణికులు మాత్రం ఒకంత ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. నిత్యం కూడా ఇటు హైదరాబాద్ మెట్రో రైల్లో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ టు మియాపూర్ కానివ్వండి, అమీర్పేట్ టు హైటెక్ సిటీ మార్గంలో ఉదయం టైంలో పీక్ అంటే విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. సో అలాంటిది సాంకేతిక సమస్యతో ఆ మెట్రో రైళ్లు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇటు ప్రయాణికులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. సో మెట్రో స్టేషన్ లో కూడా రద్దీ అయితే విపరీతంగా పెరిగిపోయింది. టికెటింగ్ తీసుకున్న తర్వాత కూడా పైకి వెళ్ళిన తర్వాత మెట్రో ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అయితే తప్పట్లేదని చెప్పొచ్చు. వాస్తవానికి 5-10 నిమిషాలు ఆలస్యం అయితేనే మెట్రో ట్రైన్ రావడము ఆ రద్దీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అలాంటిది ఆఫీసులు వెళ్ళేటటువంటి టైం కావడంతో పీక్ అవర్ కావడంతో ఏదైతే మెట్రో ట్రైన్స్ కూడా ఆలస్యంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులకి ఒకంత ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆ టెక్నికల్ ఇష్యూ బ్లూ లైన్ కారణం వల్ల ఇదంతా జరుగుతుందని ప్రస్తుతం తెలుస్తుంది. సో ప్రస్తుతం ఎల్ఎన్టీ అధికారులు ఆ సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నారు. కాసేపట్లో ఇంకొక అరగంట 40 నిమిషాల్లోనే అదంతా కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా మెట్రో అధికారులు అయితే ప్రస్తుతం మనకు చెప్తున్నారు. సో ప్రస్తుతం మాత్రమే ఈ 3 కారిడార్ పరిధిలో ఏదైతే మియాపూర్ నుంచి మియాపూర్ టు ఎల్బీ నగర్ కానివ్వండి, అదేవిధంగా ఇటు నాగోల్ టు ఏదైతే హైటెక్ సిటీ మార్గంలో కూడా పూర్తిగా మెట్రో సేవలైతే ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా అనేక స్టేషన్స్ లో కూడా మెట్రో సేవలు అయితే చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పవచ్చు. సో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది కామన్. బట్ 5 నిమిషాలు 10 నిమిషాలు అనేది కొంత జరుగుతూ ఉంటుంది. సో మెట్రో అధికారులు కూడా అదే చెప్తున్నారు. బట్ ఈసారి మాత్రమే దాదాపు 2 గంటలుగా ఆలస్యంగా నడవడం మాత్రం ఇదే తొలిసారని చెప్పవచ్చు. సో అందుకు కారణాలు ఏంటనే దాని మీద మాత్రం ప్రస్తుతం టెక్నికల్ గా సమస్యలను పరిష్కరిస్తున్నారు. సో ఇదంతా కూడా క్లియర్ అవ్వడానికి ఇంకొక అరగంట నుంచి 40 నిమిషాల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో అప్పటి వరకు మాత్రమే మెట్రోకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు విపరీతంగా రద్దీ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇటు మెట్రో స్టేషన్స్ అమీర్పేట్ కానివ్వండి, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర కానివ్వండి, మియాపూర్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా ఇటు రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర కానివ్వండి రద్దీ అయితే కొంత విపరీతంగా నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అంతా స్టేషన్స్ అంతా కూడా టికెట్ తీసుకున్న తర్వాత పైకి వెళ్ళి కూడా క్యూ లైన్ లో నిల్చుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మెట్రో స్టేషన్ లో కనిపిస్తుంది. వాస్తవానికి ఉదయం సాయంత్రం వేళల్లో మెట్రో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. సో అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది మెట్రో ట్రైన్స్ పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని స్టేషన్స్ లో అయితే ఆ స్టేషన్ బయటనే మెట్రో ట్రైన్లు నిలిచిపోయాయి. ఉదయం వాస్తవానికి సిగ్నలింగ్ సమస్య వచ్చిన వెంటనే వెంటనే వాటిని క్లియర్ చేసి స్టేషన్ కి వచ్చిన తర్వాత ప్రయాణికుల్ని అక్కడ నిలిపేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు సాంకేతిక సమస్యలతో తరచూ కూడా ఇటు మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఉదయం నుంచి కూడా దాదాపు 2 గంటల నుంచి ఈ మెట్రో సర్వీసులు అంతా కూడా ఆలస్యంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో వెళ్ళేటటువంటి ప్రయాణికులతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.